జజాప హితమాత్మన. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత దైవీం నావం అని ప్రారంభం అవుతుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు రాముడు. కూర్చుని ఆ నావ ఆవలి ఒడ్డుకి చేరింది. అయోధ్యకాండ అన్ని ధర్మాలేనండి. నావ ఎలా ఎక్కాలో, కూర్చుంటే ఎలా ఉండాలో, ఎవరు ముందు ఎక్కాలో, ఎవరు ముందు నడవాలో, ఎవరు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ రామాయణంలో కనపడుతుంటాయి. ఇప్పుడు సీతమ్మ ఆ గంగకి నమస్కారం చేసింది. తతస్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత యక్ష్యే ప్రముదిత గంగే సర్వకామ సమృద్ధిని త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యా చోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే. సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే గవాంశత సహస్రాణి వస్త్రాణ్యన్నంచ పేశలం బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛామి తవ ప్రియ చికీర్షయా సురాఘట సహస్రేణ మాంసభూతౌ దనేన చ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత యాని త్వత్తీరవాసీమి దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్ష్యామి తీర్థన్యాయతనాని చ. ఆమె సీతమ్మ తల్లి గంగకి నమస్కారం చేస్తూ కొన్ని మాటలు చెప్పింది. నాకు బాగా జ్ఞాపకం, ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. గోదావరి దాటి వెడుతుంటే రైల్లో ప్రత్యేకం గోదావరి వచ్చే వరకు కూర్చుని 5 పైసలో 10 పైసలో పావలాయో ₹1 ఇచ్చి అందులో వేసి నమస్కారం చేయండిరా అని పిల్లలకిచ్చి కిటికీలోంచి వేయించేవారు. ఇప్పుడు మనకి అవన్నీ ఏం అక్కర్లేదు. ఆ నీటి మీద వెడుతూ రైల్లో చేయకూడని పని చేస్తే ఆ శరీరంలోంచి విడవబడిన పదార్థాలు నీటిలో పడుతున్నాయి. ఇవాళ దుస్థితి అలా ఉంది. నా చిన్నతనంలో ప్రయాణం చేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతుంటే గోదావరికి నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. డోర్ల దగ్గరికి వెళ్ళి, కిటికీల దగ్గరికి వెళ్ళి, ఇటు పక్కన ఉన్న వాళ్ళు అటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చెప్పులు ఇప్పి ఇలా నమస్కారం చేస్తుండేవారు. ఇది ఆర్ష సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఒక గొప్ప శిష్ట లక్షణం. మనం నీటిని చూడడం, నీటిలో చైతన్యాన్ని చూస్తాం, ఆ నీరు ఉద్భవించినటువంటి స్థితిని చూస్తాం. ఒక గౌతమి, ఒక గోదావరి అంటే ఒక గౌతమ మహర్షి తప ఫలం, ఒక గంగ, ఒక భగీరథుని యొక్క తప ఫలం. కాబట్టి ఆ నీటి వల్ల మనం బతుకుతున్నాం. మనని బ్రతికిస్తున్నటువంటి దైవీ శక్తి మాంసనేత్రమునకు కనపడుతోంది అని మనం భావన చేస్తాం. కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే. తప్ప కృతజ్ఞత లేకుండా నదిని దాటి వెళ్ళడం అన్నది మనం చెయ్యం ఎప్పుడును. నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని దాటాలి. అందుకే నదీ పరివాహ ప్రాంతముల యందు దేవతలు కొండల మీద వెలిసి ఉంటారు కూడా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంది సీతమ్మ, అమ్మా క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా గంగా మమ్మల్ని అనుగ్రహించు అంటే గంగ యందు ఉన్నటువంటి చైతన్య రూపమైన ఈశ్వర శక్తి ఆ కృప వహించగలదు. రామాయణం మనకి నేర్పుతోంది. నదికి నమస్కారం చెయ్యాలి తప్పకుండా. నువ్వు తల్లి త్రిపథగా 3 లోకములలో ప్రవహిస్తున్నటువంటి తల్లివి, సముద్రునకు భార్యవి. తల్లి నీకు నేను నమస్కరించి చెప్తున్నాను, నరవ్యాఘ్రమైనటువంటి రాముడు క్షేమంగా లక్ష్మణ సహితుడై సీతాసహితుడై అంటే నాతో కలిసి తిరిగొచ్చేటట్టుగా అనుగ్రహించు. నేను క్షేమంగా తిరిగి వచ్చిన తరువాత నీ ప్రీతి కొరకు 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాను, వస్త్రములను దానం చేస్తాను, అమృతంతో సమానమైనటువంటి అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టిస్తాను, అందరికీ భోజనంతో తృప్తి కలిగిస్తాను. తల్లి 1000 కడవల కళ్ళు నీకు సమర్పిస్తాను, మాంసముతో కూడినటువంటి అన్నాన్ని నీకు నివేదన చేస్తాను. కాబట్టి తల్లి నీ తీరంలో ఉన్నటువంటి దేవాలయములు ఏవే ఉన్నాయో ఆ దేవాలయములన్నింటినీ దర్శనం చేసి అక్కడక్కడ నేను చెల్లించవలసిన మొక్కుబళ్ళు చెల్లిస్తాను. కాబట్టి తల్లి మేము క్షేమంగా వచ్చేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆ గంగాదేవికి సీతమ్మ తల్లి నమస్కారం చేసింది. నమస్కారం చేసి వాళ్ళు ఆ గంగ దాటారు. ఆ గంగ ఆవలి ఒడ్డును దిగారు. దిగిన తరువాత లక్ష్మణుడు రాముడు కలిసి సీతమ్మ కలిసి అరణ్య ప్రవేశం చేశారు. ఇక్కడి నుంచి ప్రవేశించినటువంటి అరణ్యం ఎక్కువగా జనపదాలు కనపడవు, అంటే ఎక్కువగా మనుష్యులు కనపడేటటువంటి అరణ్యం కాదు. చాలా క్రూర మృగాలతో వాటితో నిండి ఉండేటటువంటి అరణ్యం.
అటువంటి అరణ్యంలో బయలుదేరిన తర్వాత రాముడు అంటాడు, ధ్రువమధ్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ కృత కామాతు కైకేయీ తుష్టా భవితుమర్హతి అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినాకృత కింకరిష్యతి కామాత్మ కైకేయీ వశమాగతః కోహ్య విద్వానపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ ఛందానువర్తినం పుత్రం తతో మామివ లక్ష్మణ ఆపీదావీంన కైకేయీ సౌభాగ్యమదమోహిత అపీదానీంన కైకేయీ సౌభాగ్యమదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేతమత్కృతే అహమేకో గమిష్యామి సీతయా సహదండకాన్ అనాథయా హి నాథస్త్వం కౌసల్యయా భవిష్యసి. నాయనా లక్ష్మణ, చీకటి పడిపోతోంది, అందుకని ఇవాళ రాత్రి మనం ఈ అరణ్యంలోనే ఎక్కడైనా ఎత్తుపల్లాలు ముళ్ళు లేనటువంటి ఒక ప్రదేశంలో పడుకుందాం అని ఒక ప్రదేశంలో పడుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంతకుముందే ఒక రురుమృగాన్ని, ఒక జింకని సంహరించి తీసుకొచ్చి కాల్చుకుని ఆ మాంసాన్ని పచనం తీసుకుని తింటారు ముగ్గురును. నేను మీకు చెప్పాను ధర్మం అంటే ధర్మమేనని. ఇప్పుడు పడుకుంటున్నారు. రాముడు అన్నాడు లక్ష్మణుడితో, ఇది చాలా దుర్గమమైనటువంటి అరణ్యం, ఇక్కడ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగములు తిరుగుతాయి, కాబట్టి ముగ్గురం నిద్రపోవడం కుదరదు. సీత పడుకుంటుంది, మనిద్దరం జాగరూకులమై రాత్రి అంతా కూడా తెలివిగా ఉందాం. మనం నిద్రపోవడానికి వీలేదంటే కష్టం అన్నది ఇక్కడ ప్రారంభమవుతుంది. నిద్రపోగలిగి ఉండి నిద్రపోకపోవడం, తినగలిగి ఉండి తినకపోవడం, ఈ రెండిండంత కష్టం లోకంలో ఇంకోటి లేదు. లోకం ఒక గొప్ప మాట ఏం చెప్తారంటే, సనాతన ధర్మంలో మృత్యువుకి దగ్గరయ్యేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద బాధ ఇదే అని చెప్తారు. నిద్రపోగలిగి నిద్రపోలేడు. ఎందుకో తెలుసా అండి? తీసుకెళ్ళి ఏ బల్ల మీదో ఎక్కడ పడుకోబెడతారో, ఎటువంటి చోట పడుకోబెడతారో, పడుకోబెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు. ఉంటే నేను ఒకసారి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. మా బంధువు ఒక ఆయనకి సీరియస్గా ఉందంటే ఆయనకి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆయన పడుకున్నారు. ఈలోగా పక్క ఆయనకి ఎగశ్వాస వచ్చింది. పక్క ఆయనకి ఎగశ్వాస వస్తే డాక్టర్లు వచ్చారు, ఏదో గుండెలు నొక్కారు, ఆయన చనిపోయాడు. గొల్లుమన్నారు ఆ పక్క వాళ్ళు అన్నారు, ఇది కార్డియాక్ డిపార్ట్మెంట్, మీరు ఏడిస్తే మిగిలిన వాళ్ళ హార్ట్ ఫెయిల్ అవుతుంది, బయట ఏడవండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. గబగబా ఆయన ఆకుపచ్చ గుడ్డ ఉన్న స్ట్రెచర్ లాంటి దాంట్లో ఇలా మడి చేసినట్టుగా చేసేసి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఈయనకి తెలివి వచ్చి ఈయన ఏడని అడిగాడు. వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండి ఏదో కాస్త ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, మాట్లాడుకోపోయినా. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడు అనుకోండి మర్నాడు. కాబట్టి నిద్రపోదామంటే నిద్రపోలేని స్థితి, తిందామంటే తినలేని స్థితి. తినద్దని ఉంటుంది అంటే, భాయ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు అలా హాయిగా మళ్ళీ ఇంట్లో భోజనం చేస్తానో ఏమిటో, ఈ గొట్టాలు ఏమిటో, ఈ ఎక్కించడాలు ఏమిటో అని ఉంటుంది కదా ఎవరికైనా. నిద్రపోగలిగి నిద్రపోలేకపోవడం, తినగలిగి తినలేకపోవడం మృత్యువుకి ముందుండేటటువంటి పెద్ద వేదన. ఈ వేదనలో ఈశ్వరుణ్ణి స్మరించడం అలవాటైతే ప్రయత్నపూర్వకంగా అప్పుడు కూడా నీకేమైనా ఉపయోగపడుతుందని ఉపవాసం చేయిస్తారు. అందుకని ఉపవాసం జాగరణ. తినగలిగి తినకుండా ఉండడం, పడుకోగలిగి పడుకోకుండా ఉండడం, దానిలో బాధని ఈశ్వరనామస్మరణతో ఆమృతాన్ని త్రాగుతూ ఈ బాధని తట్టుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈశ్వరనామస్మరణ చేస్తాడేమో, కనీసం అప్పుడు వాడు ఉన్నతిని పొందుతాడని ఉపవాసం చేయండి అంటారు. అంతేగాని పనికి మాలిన తనంతోటిని అవతలమని పాడు చేయడానికి ఉపవాసాలు చేయండి అని ఎవరు చెప్పరు. ఉదాత్తమైన బుద్ధితో చెప్తారు అందుకే రోజు ఉపవాసం చేయండి, వారానికి ఒకసారి చేయండి అని ఎవరు చెప్పరు. ఒక్క ఏకాదశి అంతే. 10 రోజులు దాటిన తర్వాత 11వ రోజున 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను 11వదైనటువంటి మనస్సుని 11ంటిని ఈశ్వరాభిముఖం ఏకాదశి నాడు చేయమంటారు. మీరు ఒక్క ఏకాదశి నాడే ఉపవాసం తప్ప ఇంకొక రోజు ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పదు, ఏదో నైమిత్తికి ఇది అయితే తప్ప. సనాతన ధర్మంలో ఏది చేయించినా మన అభ్యున్నతి కొరకే చేయిస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు నిద్రపోగలిగి నిద్రపోవడానికి అవకాశం లేదు. సీతమ్మ రక్షణ కొరకు రామలక్ష్మణులు ఇద్దరూ మేల్కొని ఉన్నారు అని ఆయన మేల్కొని ఉన్నవాడికి ఏమవుతుందండి? చీకట్లో రాత్రి నిద్రపోతే ఇబ్బంది లేదు, రాత్రి నిద్రపోకపోతే ఏమవుతుందంటే ఇబ్బందితో కూడుకున్న విషయాలు అవి ఇవి అన్ని జ్ఞాపకానికి వస్తాయి. అందులో రాజ్యం విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి పడుకోకుండా కావాలని లేచి ఉండి సీతమ్మ అలా నిద్రపోతుంటే ఇద్దరూ కలిసి రక్షిస్తుంటే రాముడికి లోపల జ్ఞాపకం వచ్చి మాట్లాడే మాటలు ఏముంటాయి? అవే మాట్లాడాడు ఆయన.
నాయనా లక్ష్మణ, కైకమ్మ సంతోషంగా ఉంటుందయ్యా. దశరథ మహారాజు గారు ఎంత పొరపాటు పనిచేశాడయ్యా, నన్ను అడవికి పంపించేశాడు, అనాథుడైపోయాడయ్యా, ఇప్పుడు ఆయన్ని రక్షించేవాళ్ళు లేరు, ఆయన్ని ఊరడించేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ కైకమ్మ ఇంకా స్థితిని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి రాజుని ఏమి వేధిస్తోందో, నేను కనపడలేదని కౌసల్య ఎంత ఏడుస్తోందో. ఇద్దరు కొడుకులున్న సుమిత్ర, ఒక కొడుకు శత్రుఘ్నుడు అక్కడున్నాడు, ఒక కొడుకు లక్ష్మణుడు, నువ్వు నాతో వచ్చావు. అసలు కౌసల్య సుమిత్రని ఊరడించేవాళ్ళేడయా ఒక్క కొడుకు. ఇప్పుడు భరత శత్రుఘ్నుడు రావాలి, కైకమ్మ భరతుడి మనసు మార్చకుండా ఉండాలి. ఉంటే భరతుడు కౌసల్య సుమిత్రలను ఓదారుస్తాడేమో. ఎంత దుస్థితయా! దశరథుడు బాధలో ఉన్నాడా? కౌసల్య బాధలో ఉందా? సుమిత్ర బాధలో ఉందా? నిన్ను నేను తీసుకొచ్చేసానా? నువ్వు ఉంటే కనీసం మన అమ్మలిద్దరినీ ఓదారుద్దువేమో. నిన్ను నేను అనవసరంగా తీసుకొచ్చానయ్యా. ఈ మాట్లాడేటటువంటి మాట సహజంగా ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఒక మనుష్యుని నోటి వెంట వచ్చేటటువంటి స్థితిలోనే మాట్లాడాడు. ఎందుకంటే రాముడు నరుడిగా కదండి తిరిగాడు. కాబట్టి ఈశ్వరుళ్ళ ఏమవదు, నాకు తెలుసు 14 ఏళ్ళు అయిపోతాయి, భరతుడు వస్తాడు, రాజ్యం ఒప్పుకోవడం చెప్పేస్తే ఈశ్వరుడు. ఏమవుతుందో తెలియని వాళ్లే మాట్లాడితేనే నరుడు. రాముడు ఎక్కడా దైవంలా ప్రవర్తించలేదు. అందుకే నేను తరచు మీతో మనవి చేస్తుంటాను, రాముడి కథ నరుడి కథ అని మీరు చదవండి, మీకు ఉపయోగం. రాముడి కథ ఈశ్వరుడి కథ అని చదవండి, మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఈశ్వరుడు కాబట్టి సంధ్యావందనం చేశాడండి, ఈశ్వరుడు కాబట్టి చెట్టు కింద పడుకున్నాడండి, మన వల్ల అవుతుంది ఏమిటండి అంటే ఒక్కనాటికి అవ్వదు. ఆ నిష్ట, ధర్మమునందు నిష్ట ఉన్నటువంటి మహాత్ములు సాధించనిది లేదు. నేను అయ్యప్ప స్వామి దేవాలయం కాకినాడలో ఒక క్యాసెట్ ఒకటి ప్లే చేసి ధర్మం గురించి ఎలా ఉంటుంది అన్నదాన్ని చూపించాం. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు వాహనం ఎక్కి వెళ్ళరైన, ఆయన సన్యాసి ధర్మం అంటే సన్యాసి ధర్మమే, వెడితే నడిచి లేతే పల్లకి. ఆయన రామేశ్వరం వెళ్ళవలసి వచ్చింది, సముద్రం దాటాలి. అంటే సముద్రం దాటరు ఆయన, సముద్రం పాయని దాటాలి. ఇప్పుడు అలా వెళ్ళాలంటే దానికి రైల్ బ్రిడ్జ్ ఉంది, ఆ రోజుల్లో రోడ్ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు రైల్ బ్రిడ్జ్ మించి వెళ్ళాలంటే రైళ్లు వస్తాయి ఇట్నుంచో అట్నుంచో. పైగా రైల్ బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి మధ్యలో ఉంటాయి స్లీపర్స్, దుంగలు. ఆ దుంగ మించి కాలు తీసి దుంగ మీద వేసేటప్పుడు వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, రైలు పెట్టెల్లోంచి ఇంజన్లోంచి కారినటువంటి నూనె దాని మీద పడుతుంది. కాలు జారిందనుకోండి సముద్రంలో పడిపోతారు. ఇప్పుడు ఆయన రైలు ఎక్కి దాటేసేయమని చెప్పారు. ధర్మాకృతి అని పేరు పరమాచార్యుల వారికి. అందుకే ఒక్కనాటికి ఎక్కను, దీని మీద నడిచి ఆవలి ఒడ్డుకి ఎడతానన్నారు. మీరు ఆ క్యాసెట్లో చూడాలి ఆయన ఒకసారి. ఇలా ఉంటారు ఆయన అసలే. సముద్రం మీద గాలి ఆ మూల నుంచి ఈ మూలకి విసిరేస్తుంటే సత్యదండాన్ని ఇలాగే పట్టుకుని ఒక్కొక్క దుంగ మించి కాలు తీసి ఇంకొక దుంగ మీద వేస్తుంటే, మన ప్రభుత్వం కాని బ్రిటిష్ ప్రభుత్వం తన ధర్మాన్ని తాను పాటించి ప్రపంచం అంతటి చేత నిజమైన సన్యాసి అని ఈ మతానికి చందని దలైలామా చేత కూడా స్తోత్రం చేయబడిన మహాపురుషుడు పరమాచార్య అంటే, ఆయన నడుస్తున్నారని రైళ్ళు ఆఫ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన దాని మీద నడుస్తున్నప్పుడు మీరు చూడాలి, మహానుభావుడు ఎవరు రికార్డ్ చేశాడో కానీ ఆ రోజుల్లో కింద సముద్ర ఘోష, ఉత్తుంగ తరంగాలు, కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇలా చూడడానికి ఏమీ లేదు, ఆకాశం ఇట్నుంచి ఇటు విసురుతున్న గాలి, ఆధారం ఆయనకేమీ లేదు, వదిలిపెట్టడానికి వీల్లేదు సత్యదండం. అలాగే ఆయన ఆ రైల్ బ్రిడ్జ్ అంతా దాటి రామేశ్వరం వెళ్ళారు. మహాత్ములు ధర్మాన్ని అలా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రాముడే అని మీరు అనుకోకండి, రాముడిలా ధర్మాన్ని ధర్మంలా పట్టుకుని ధర్మం కోసమే ప్రాణం విడిచిపెట్టేసిన మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. నేను నిన్ననే మాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేస్తున్నప్పుడు మా గోపాలకృష్ణ గారితో ఇప్పటికీ ఎక్కడున్నారో అలాంటి మహాత్ములు మా ఇంటికి వచ్చినటువంటి ఒక మహాత్ముడి జీవితం గురించి చెప్తే ఎంత సంతోషించారో. ఆయన ఉన్నారు, ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు. లేకపోలేదు, మనం గుర్తించడంలో తేలా. వాళ్ళకి గుర్తింపు అక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళ ధర్మం నడిస్తే చాలు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు రాముడు అంటాడు, నాయనా కాబట్టి కౌసల్యాసుమిత్రులను రక్షించడానికి నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు బయలుదేరు అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు చెప్పిన విషయం గొప్పదే, నేను కాదనను, కానీ నాకు ఒక బలహీనత ఉందన్నయ్య అన్నాడు.
ఏమిరా నాయనా అన్నాడు. నచ సీతా త్వయా హీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివోద్ధృతౌ. అన్నయ్య, నా జన్మకున్న బలహీనత ఏమిటో తెలుసా? నేను నిన్ను చూస్తే బతుకుతాను, నిన్ను చూడకపోతే నేను చచ్చిపోతాను. అన్నయ్య, బాగా నీరు నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చాప పిల్లని పట్టుకుందామని ప్రయత్నం చేసిన వ్యక్తి చెయ్యి పెట్టి చాపని పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలా కొట్టుకుని పైకి ఎగిరి ఎగిరి ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టేసేటటువంటి చాప పిల్లలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ చూస్తున్నంతసేపు నువ్వు లీలామాత్రంగా ఎంతసేపు కనపడతావో అంతసేపు బ్రతికి, నువ్వు కనపడడం ఆగిపోగానే నేను చచ్చిపోతానన్నాయా, నేను ఉండలేను, అందుకే నీతో తిరుగుతున్నానన్నాయా, నా బలహీనత నా బలం కూడా ఇవే, నన్ను వెళ్ళమని అనకన్నాయా, సీతమ్మ నిన్ను విడిచి ఎలా ఉండలేదో నేను అంతే అన్నాయా, ఉండలేను అన్నాడు. ఇంకొక్క మాట మాట్లాడలేదు రాముడు. అలాగే నాన్న, నాతోనే వద్దు కానీ. రామలక్ష్మణులంటే అటువంటి భాతృభక్తి, అంతగా అనుగమించినవాడు. ప్రయత్నపూర్వకంగా అనుగమించడం కాదు, అనుగమించకుండా ఉండలేక అనుగమించినవాడు. అసలు అలా ఉండకపోతే బతకలేనివాడు. అంత ప్రేమ కలిగినవాడు లక్ష్మణమూర్తి అంటే రామచంద్రమూర్తి మీద. కాబట్టి ఇప్పుడు అరణ్యంలో ఆ రోజు రాత్రి పడుకున్నారు. మరునాడు శౌచసిద్ధి కలిగిన తర్వాత, అంటే స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి కూర్చుని ఉన్నారు. రాముడు తనని మహర్షికి పరిచయం చేసుకుంటున్నాడు. నేను మీతో చెప్పాను నరుడి కథ. అంతేగాని రాముడు వస్తే భరద్వాజుడికి తెలుసా అంటే భరద్వాజుడికి తెలుసు, విష్ణువు రాముడిగా వచ్చాడు, రాముడు అరణ్యవాసానికి వచ్చాడు, రావణ వధ కోసమే ఇది జరుగుతోందని. కానీ భరద్వాజుడు లేచి వెళ్ళి పాద్యం ఇచ్చి తీసుకురాడు. ఎందుకంటే నరుడిగా ఉన్నాడు. ఆయన ధర్మం తనని గౌరవించడం, గురువుని తాను గౌరవించాలి, అంతేగాని తాను ఎదురెళ్ళి తీసుకురాకూడదు. ఇప్పుడు రాముడు అన్నాడు, నివేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజ పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ. మేము దశరథ పుత్రులం, మమ్మల్ని రామలక్ష్మణులు అంటారు. భార్యా మమేయం వైదేహి కళ్యాణీ జనకాత్మజ మాం చానుయాతా విజనం తపోవనం అనిందిత. అనిందిత అంటే చాలా స్వచ్ఛమైనటువంటి శీలం కలిగినటువంటి ఈ సీతమ్మ తన ధర్మాన్ని తాను రక్షించుకోవడం కోసం భర్తనైన నన్ను అనుగమించి తాను కూడా అరణ్యవాసానికి వచ్చింది. మేము ముగ్గురం తండ్రి శాసనం మేరకు అడవికి వచ్చాం అన్నాడు. తప్ప మా నాన్నగారినండి వరాలు అడిగిందండి అందుకు వచ్చానండి. ఇప్పుడు క్షత్రియులలో రాజులలో ఏమిటో తెలుసా అండి, తండ్రి అడవికి పంపడం అంటే పెద్ద అవమానం అన్నమాట. ఎందుకంటే పెద్ద కొడుకుని రాజ్యాధికారం ఉన్నవాడిని తండ్రి ఎందుకు పంపించేస్తాడు? ఏదో మహాపాతకం చేశాడు కాబట్టి పంపించేసి ఉంటాడు. కాబట్టి ముందు ఏం చెప్పాలంటే, నేను అలాంటి వాడిని కాదండో బాబాని చెప్పుకోవాలంటే, మా నాన్నగారికి 3 భార్యలండి, 3వ భార్య ఓ రాత్రి వరాలు అడిగిందండి, ఆయనకు వరాలు ఇచ్చాడండి, ఆయన్ని సత్యంలో పెట్టడానికి నేను వచ్చానండి తప్ప నా తప్పేం లేదండి అని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు. ఋషి మహర్షి ఆయనకి తెలుసు, నేను ఎంత చెప్పాలో అంత చెప్తే చాలు, ఆయన అలా నన్ను అపార్థం చేసుకోరు, ఇంతే చెప్పాడంతే. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, నువ్వు అరణ్యానికి వచ్చావని ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. తండ్రి ఇచ్చిన వరాల చేత తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి వచ్చావు, రామా స్వాగతం. ఆ కూర్చున్న భరద్వాజ మహర్షి ఎలా ఉన్నారో తెలుసా? రాసీనో మునిభిత్య సమంతత రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తమ్ముని. ఆయన చుట్టూ మృగములు పక్షులు అన్నీ కూడా ఆయన చుట్టూ కూర్చున్నాయిట. శిష్యులు కాదు, శిష్యులు ఎలాగో కూర్చుంటారు, శిష్యులు కూర్చున్నారు. ఆ పక్కన పెద్ద పులి, ఆ పక్కన సింహం, ఆ పక్కన తోడేలు, ఆ పక్కన ఒక ఎలుకబంటి, ఆ పక్కన 2 కోతులు, ఓ 3 పిల్లులు, 4 కుక్కలు, 5 జింకలు, 6 లేళ్లు, 7 దుప్పులు అన్నీ కూర్చున్నాయి ఆయన చుట్టూ. వీటితో పాటు 6 పావురాయిలు, 7 భాసపక్షులు, 4 వానకోయిళ్ళు అన్నీ. రాముడు చూశాడు, ఇది మీరు చూడాలి, అది దాని ఉద్దేశ్యం. అలా ఉంటుందా అండి? ఉంటుంది. ఎందుకో తెలుసా? తపస్సు చేసేటటువంటి మహర్షి యొక్క శక్తి తరంగములు ఎన్ని భూతముల మీద పడతాయో ఆ భూతములన్నింటికీ కూడా ఒకదాని యందు ఒకదానికి ప్రేమ అంకురిస్తుంది. సహజమైనటువంటి వైరాన్ని మరిచిపోతాయి. పులికి వేటాడు అని ఎవరూ నేర్పక్కర్లేదు, వేటాడేస్తుంది. కానీ వేటాడే పులి వేట మరిచిపోయి
ప్రశాంతంగా ఋషి దగ్గర అలా కూర్చుంటుంది. అది పక్కనే అది చంపగలిగిన ఆవులు అలా